మోయినాబాద్ ఫామ్ హౌస్‌లో జరిగిన జంట హత్యల్లో కీలక అంశాలైతే బయటకైతే వస్తా ఉన్నాయి. అప్పు ఇచ్చిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని హత్య చేయాలని కూడా దంపతులు ఇద్దరు కూడా పన్నాగం పొందినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే మొదట ఇద్దరు వృద్ధులని ఫామ్ హౌస్‌కి పిలిచి అక్కడ వాళ్ళిద్దరిని కూడా హత్య చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. తర్వాత మిగిలిన ఆరుగురిని కూడా హత్య చేయాలని కూడా ప్రణాళిక చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ ఆరుగురిని కూడా ఫామ్ హౌస్‌కి అయితే పిలిచారు. కానీ ఆ ఆరుగురు కొంత జాగ్రత్త పడి వాళ్ళు కొంత ఆలోచించి ఏదో జరుగుతూ ఉందని కూడా భయాందోళనకి గురైన పరిస్థితి కనబడతా ఉంది. తర్వాత ఏదైతే అక్కడ జరిగిన విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోలీసు వాళ్ళకి చెప్పడం ద్వారా ఆ పోలీసు దర్యాప్తుల్లో కీలక అంశాలు అయితే బయటకైతే వస్తూ ఉన్నాయి. ఎవరైతే అప్పు ఇచ్చారో అంటే దాదాపుగా ఆ దంపతులకి 8 మంది అయితే అప్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ 8 మందిని కూడా హత్య చేయాలని కూడా ఆ దంపతులు అయితే పన్నాగం పొందారు. దాంట్లో భాగంగానే ముందునే ఇద్దరిని హతమార్చిన తర్వాత మిగిలిన వాళ్ళని కూడా హతమార్చాలి, వాళ్ళని అప్పు తీర్చకుండా మేము తప్పుకోవాలని కూడా వాళ్ళు ప్రణాళిక అయితే చేశారు. దాంట్లో భాగంగానే ఇద్దరు వృద్ధులను అయితే హత్య చేశారు. మరో ఆరుగురిని హత్య చేయాలనే క్రమంలో ఇప్పుడు పోలీసు వాళ్ళకైతే దొరికిపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎంత దుర్మార్గమైన మార్గం ఎంచుకున్నారో చూడండి. అప్పు తీర్చకుంటే ఏదో ఒక విషయం చెప్పి ఏదో ఒక విధంగా నచ్చజెప్పాలి, కానీ వాళ్ళని హత్య చేస్తే మేము ఆ అప్పు నుండి బయటపడతామని కూడా ఒక నీచమైన ఆలోచన ఈరోజు వాళ్ళకి రావడం ద్వారా ఆ నీచమైన ఆలోచనతోనే ఆ ఫామ్ హౌస్ తీసుకొని మోయినాబాద్ ఫామ్ హౌస్కి తీసుకొని వెళ్ళి అక్కడ వృద్ధ దంపతులు ఇద్దరిని కూడా హత్య చేసి ఏదైతే అక్కడనే పూడ్చిపెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఏదైతే మృతదేహాలు తీసుకొని వాళ్ళన్నిటిని కూడా ఎవరు ఏంటి అన్నది కూడా తెలుసుకున్న తర్వాత వాటిపైన దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఎవరైనా కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే వ్యక్తిగత జాగ్రత్త కూడా ముఖ్యమైన అంశం అంటూ పోలీసు వ్యవస్థ అయితే చెప్తా ఉంది. ఎవరైతే ఇలా అప్పిచ్చేటప్పుడు కావచ్చు, లేకుంటే ఎవరైనా అనుమానితులు మీ దగ్గరికి వచ్చే సందర్భంలో కావచ్చు, లేకుంటే మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానితులు ఎవరైనా ఉన్నా కానీ మీరు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయండి. పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా ఇలాంటి ఘటన జరగకుండా రక్షిస్తారంటూ పోలీసు వ్యవస్థ అక్కడికి వెళ్ళి అందరికి కూడా భరోసా ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఆ ఆరుగురు మాత్రం వాళ్ళ ప్రాణప్రాయం ఉంది అంటూ అటు పోలీసు వాళ్ళని కూడా సంప్రదించినట్టు కూడా కనబడతా ఉంది. అంటే ఆ ఇద్దరు వృద్ధ దంపతుల్ని మరణించడానికి ఇవే కారణాలు, బలమైన కారణాలు అంటూ ఆ మిగిలిన ఆరుగురు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోలీసు వాళ్ళకి చెప్పడం ద్వారా ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి అయితే వచ్చిన నేపథ్యం కనబడతా ఉంది. అయితే మోయినాబాద్ ఫామ్ హౌస్ హత్య కేసులో కీలక అంశాలను కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే అక్కడ బేగం సంబంధించిన దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ దంపతులే ఈ హత్య చేశారు అన్నట్టుగా కీలకమైన ఆధారాలు కూడా దొరికినట్టు కూడా కనబడతా ఉన్నాయి.